ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా క్రీస్తు పరిచర్య అనే మా యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదిన వాగ్దాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకును యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకును నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రి దేవుడు మనందరినీ చల్లని రెక్కల నీళ్ళు కాచి కాపాడినందుకు త్రియేక దేవునికి మనము స్తుతులము చెల్లించబద్ధమై ఉన్నాం. మరి ఈ దినము దేవుని వాగ్దానాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రవక్త అయినటువంటి యెర్మీయా రాసిన గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. ప్రవక్త అయిన యెర్మీయా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగచేతును. దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్నటువంటి ఘోరమైన పరిస్థితులలో దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తూ ఇదిగో ఏ సమస్యలు గుండా, బాధలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్న వాళ్ళకి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆదరించదను, మీకు విచారమును కొట్టివేసి మీకు ఆనందమును కలుగజేతునని ప్రభు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రస్తుతము ఏ సమస్య గుండా నువ్వు వెళ్తూ, ఎంతకాలం ప్రభు ఈ సమస్య, ఇంకెంతకాలం ఆయన ఈ పోరాటం, ఇంకెంతకాలం ఈ రకంగా ఒంటరిగా నేను జీవించాలి, ఇంకెంతకాలం ఈ రకంగా సమస్యను అనుభవించాలని కనుక నీకు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే నీకు ఒక శుభవార్త. నీకున్న సమస్యలు త్వరలోనే తీరిపోబోతున్నాయి. నీ దేవుడు సజీవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నేను ఎన్నడూ విడువడు, ఎడపాయడు. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ దుఃఖం త్వరలో తీరిపోబోతుంది. నీ దుఃఖముకు ప్రతిగా దేవుడు ఆనందం ఇవ్వబోతున్నాడు. ఇంకెంతకాలం దేవా ఈ సమస్య ఏడుస్తున్నావు బిడా, ఇంకెంతకాలం అని చెప్పి ప్రభువుని, ఇదిగో నీవు కూడా నన్ను పట్టించుకోవట్లేదని ప్రభువుని నిందిస్తున్నావు. దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు నేను మర్చిపోడు. ఆయన నీకున్న సమస్యలన్నిటిని బట్టి ఇదిగో వాటికి అధికంగానే నేను ఆశీర్వదించేది, నేను కాపాడేది. దయచేసి నీకున్న సమస్యలు బట్టి కృంగిపోకు, నీకున్న ఇరుకులను ఇబ్బందులు పెట్టి లొంగిపోయి పాపం చేయకు, లొంగిపోయి దేవుడిని నిందించు. నీకున్న సమస్యను ఎదిరించి పోరాడు. నీకు దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు కూడా దానియేలు దేవుని దృష్టికి నిందారహితంగా కనబడినందువల్ల ఆయన దూతలను నంపించి దానియేలుని ఎలా కాపాడాడు. నీకున్న గట్టి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరగా బ్రతుకు, దేవుడి వైపే చూడు, దేవుని వైపే నీ కన్ను దృష్టించు. ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ గట్టి పరిస్థితులు తొలగిపోబోతున్నాయి. ఇదిగో నీకు మరలా కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీకు ఒక సమాధానం అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన నిన్ను ఊహించిన దానికంటే, మనుషులు నిన్ను తృణీకరించిన జీవితం అయిపోయింది, క్లైమాక్స్ వచ్చేసింది అనొచ్చు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అంచెలంచెలుగా దీవించబోతున్నాడు, గొప్ప స్థితిలో నిలించబోతున్నాడు అన్న ఒక దృఢ నిశ్చయత నేను తొలగిపోయింది. చూడండి, బైబిల్ గ్రంథంలో యోగును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్న ఆస్తి మొత్తం, భార్య, బిడ్డలు, సంపద మొత్తం కోల్పోయాడు. కానీ దేవుని మీద విశ్వాసం మాత్రం కోల్పోలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్థుతి కలిగిన గాక సెలవిచ్చాడు. అటువంటి దృఢమైన విశ్వాసము దేవుని నీకు నాకు ఉండాలి. అంత్యకాల దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డ. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం గల కారణం ఏంటంటే, మీరు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు, మీరు కడపటి వారు కాకూడదు, మీరు దేవుడికి మరి దగ్గరగా బ్రతకాలి. దేవుడు త్వరగా సమీపంగా ఉన్నాడు. మీరు దేవుడికి మరి దగ్గరగా బ్రతకాలి, దేవుడికి మరి దగ్గరగా మీరు బ్రతకాలి. దేవుడి స్వరాన్ని వినేటట్టుగా మీరే పెరగాలి, ఎదగాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతాం, అద్భుత కార్యాలను చూడగలుగుతాం. చూడండి, సమస్తమును కోల్పోయిన యోబు తిరిగి దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాడు. కొన్ని దినాలు మన జీవితంలో పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి నుంచి తప్పించడానికి నీ దేవుడు నా దేవుడు సమర్థుడు. నన్ను విడిచిపెట్టడు. ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు కార్చిన కన్నీరును బట్టి, నువ్వు ఏడుస్తున్న అంగలాలను బట్టి, మనుషులు నిన్ను నిందిస్తున్న దాన్ని బట్టి, వాటన్నిటిని చూసి దాటి వెళ్ళిపోయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా ఆయన ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి అనుగ్రహిస్తాడు.
నిన్ను నిందించిన వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను గాయపరిచిన వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, మహత్కార్యాలు చేసేవాడు, సూచక క్రియలు జరిగించేవాడు. కేవలం ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది విశ్వాసం. ఆపగించేంత విశ్వాసం నీలో ఉండాలి. మనుషుల్ని నమ్మినంత కంటే గట్టిగా నువ్వు దేవుని నమ్మాలి. ఆయన మీదే అనుకోవాలి. దేవుడు నీకు వాగ్దానం అనుగ్రహించేశాడు. నీ కష్టదినాలు తిరిగిపోతున్నాయి. ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయి. ఇశ్రాయేలు కాపరితో నువ్వు చేసుకున్న మనవానికి త్వరలో దయచేయబోతున్నాడు. ధైర్యం కలిగి ఈ దినం నాతో పాటు కలిసి ప్రభుకు ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. పరిశుద్ధుడు ప్రేమలో ఆయన జీవితంతో ఘనమైన నామానికి స్తోత్రాలు. మరొక ఉదయకాల సమయంలో యూట్యూబ్ మాధ్యమం ద్వారా బిడ్డలకు వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన గొప్ప వాక్యానికి స్తోత్రాలు. ఏ దినమున ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ప్రభావాన్ని విసిగిపోయి వేశారు, కన్నీరు కారుస్తూ నీ వైపు చూస్తున్నారు. నీవు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి వారి దుఃఖమునకు బ్రతుక సంతోషకరమైన ఆనంద జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించు. బిడ్డలు సంతోషంగా క్రోవిన దూడల వల్ల గంతులు వేయినట్లుగా బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏ దినమున బిడ్డలు ఏ ప్రయత్నాల్లో ఉంటారో ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవునుగాక. ఆ ప్రయత్నాలకి వారి కార్యాలకి అడ్డంపడుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు వేస్తున్నామని లయమైపోనుగాక. కుటుంబాలని పట్టి పెడుస్తున్న దురాత్మ లయమైపోనుగాక. కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతున్న దురాత్మలు లయమైపోనుగాక. అప్పులకు గురి చేసి, అనారోగ్య పరిస్థితులు గురి చేసి, దీర్ఘకాలపు వ్యాధులు గురి చేసి, అవమానానికి గురి చేసి, హృదయం బద్దలే పరిస్థితులు గురి చేసి, బిడ్డలని నుంచి దూరం చేస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులు లయమైపోనుగాక. ఇదిగో ప్రభావ, నేను సంఘాల మధ్య భేదాభిప్రాయాలు కలిగిస్తూ సంఘాలు చిచ్చులు పెడుతున్న దురాత్మను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో సంఘాల మధ్య ఐక్యత కలుగుతాను. ఆ సంఘానికి నీవే ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాను. నీవే ప్రభావ సంఘాల మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభావం పరీక్షలు రాస్తున్న బిడ్డలకి సంపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉత్తీర్ణతమైన మార్పులను అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వీళ్ళకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించి, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వీళ్ళకి వారు కోరుకున్న రేవుకు వారు చేరుదురుగాక. మరి ప్రభావం ప్రతి పరిస్థితుల్లో ఆయా ప్రయాణ మార్గంలో, రోడ్డు ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని క్షేమకరమైన ప్రయాణ మార్గంలో అనుగ్రహించి, వారికి ఏ ప్రభావం ఇదిగో ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్ళిన ప్రభావం ఆ దారి మార్గంలో పొంచేటువంటి ప్రతి దురాత్మ చీకటి సైతాన్ అంధకార సమూహాలను యేసునామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించి, దీన్ని షేర్ చేస్తున్నామని, లైక్ చేస్తున్నామని, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మాకును మా పరిచర్యను కూడా అడ్డుగా లేచిన దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవాలి. మా కోసం ప్రార్థిస్తున్న బిడ్డల కుటుంబాన్ని దర్శించండి, అంచెలంచెలుగా ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. దేశం మీద అలవకుంటున్న ప్రతి చీకటి రోజుల్లోనే బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అటువంటి గట్టి పరిస్థితుల నుంచి బిడ్డలు తప్పించి ఆ బిడ్డలకు కావాల్సిన కుటుంబ క్షేమాన్ని, అధిక ధనాభివృద్ధిని, సకల విధమైన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావైనా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడుగా సమస్తమైన నీ మేలులతో నీకు నడిపించు. ఈ దేవాన్ని ఆకలి ఆలస్యమైతే మరొక ప్రియం అందరం కలుసుకుని నిశ్చించగల వాక్యం నడిపించు. మా ప్రియుడను తిరిగి రక్షకున్న అతి సుందరంలో దావలవరమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఈ ప్రార్థన విన్నప్పటికీ పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.